హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చ బ్యాచ్, పచ్చ హమాస్ గాళ్ళు, తర్వాత పచ్చ పత్రికలు ఎట్లాంటి దుష్ప్రచారం చేసిన చూసినాం కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఓడిపోవడానికి ఎన్నో అంశాలు కారణమైతే అందులో ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఎన్నికలకు సరిగ్గా ఒక 10-15 రోజులు 2 వారాల ముందర తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను నెత్తిన పెట్టిరు. మీ భూములు జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోతారంటే రైతాంగం మొత్తం గగ్గోలు పెట్టింది. దాంతో వచ్చిన రిజల్ట్ సంగతి తెలిసిందే. 11 సీట్లకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిమితమైండు. సో ఇప్పుడు దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి బాజాప్తా మేనిఫెస్టోలో పెట్టిన బాబు సర్కార్ ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఆ ల్యాండ్ టైటిల్స్ యాక్ట్నే మరో రూపంలో రీసర్వే చేయడానికి మొదలుపెట్టింది. దీనికి ఉద్దేశం ఏంటంటే గతంలో మూడోసారి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్కు ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఆయా అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ తీసుకుంటే తప్ప ఆ రాష్ట్రాలకు రాబోయే 50 ఏళ్లకు ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని స్పష్టంగా చేయడంతో ఇప్పుడు ఇట్లా యూటర్న్ తీసుకున్నారన్నమాట. పోనీ వీళ్ళు ఏమన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారంటే ఏం లేదు. ఆ సర్వేనే మళ్ళీ రీసర్వేలు చేసి ఇదిగో ఇట్లా రైతుల మీద చేయబెట్టబోతున్నారు అనమాట. తప్పలేదు, రీసర్వే మళ్ళీ ప్రారంభం. అబద్ధం ప్రచారంతో నిలిపేసిన టీడీపీ ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన రీసర్వేలో తప్పులంటూ పదే ఆరోపణలు. రెవెన్యూ సదస్సులో ఒక్క తప్పు కనపడలేదు. రీసర్వే బాగుండడంతో కేంద్రం కితాబు. అందుకు ప్రోత్సాహకంగా ఇప్పటికే 200 కోట్ల నిధులు. దీంతో గత్యంతరం లేక సర్వే కొనసాగిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో భూములను యజమానులకు పూర్తి హక్కులతో అప్పజెప్పేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొనసాగించక తప్పడం లేదు. రైతులు ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన ఈ రీసర్వేపై ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమి నేతలు ఎంతగా దుష్ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చాక మళ్ళీ ప్రారంభించాల్సిన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత్యంతరం లేక రీసర్వేను మళ్ళీ ప్రారంభించాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే సత్యసాయి తదితర జిల్లాల్లో రీసర్వే కొనసాగించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రీసర్వే అందులో భాగమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భూములు లాగేసుకున్నారని, కబ్జా చేశారని, విస్తీర్ణం తగ్గించేశారని, రికార్డులు ట్యాంపర్ చేశారంటూ చంద్రబాబు ఎన్నికల్లో రకరకాల తప్పుడు ఆరోపణలు చేశారు. భూముల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అభూత కల్పనలు సృష్టించి దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే రద్దు చేశారు. 17,000 గ్రామాలకు గాను 6,800 గ్రామాలకు పైగా గ్రామాల్లో పూర్తయిన భూముల రీసర్వే కూడా నిలిపివేశారు. సర్వేలో తప్పులు జరిగాయని వాటిని సరిచేస్తామంటూ హడావిడి చేశారు. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ రీసర్వేలో జరిగిన తేడాలపై వినతులు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు వచ్చిన విజ్ఞాపనల్లో భూతద్దం పెట్టి వెతికిన రీసర్వేలో వారు ఆశించిన స్థాయిలో తప్పులు దొరకలేదు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన రీసర్వేలో లోపాలు లేవని రెవెన్యూ సదస్సులో స్పష్టమైంది. సో మండలానికి ఒక గ్రామంలో పైలట్గా సర్వే చేసేందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నమాట. సో ఏం తప్పు? ఇప్పుడు వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పథకం గురించి చాలామందికి తెలియదు, చెప్పుకోలేదు కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఎంత అద్భుతంగా అమలు చేశారంటే చూసినాం కదా. ఇంచుమించు 6,800 పైగా గ్రామాల్లో ఎక్కడ కూడా చిన్న డిస్ప్యూట్స్ లేకుండా అక్కడక్కడ కొన్ని ఉంటాయిలే. ఎందుకుండవు అంటే రైతులు తర్వాత అవతల పార్టీ ఇద్దరు హాజరు కాని పక్షంలో, కొంతమంది ఎన్ఆర్ఐలు హాజరు కాలేని పక్షంలో వాటిని అట్లా వదిలేసిండ్రు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఆ గెట్టురాళ్ళను పాతి సరిహద్దులలో గెట్టురాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ ఏమంటారు ఆ రంగులు వేసుకోవడం వీళ్ళకు కడుపు మంటగా మారిందనమాట. ఒక పాలకుడు వాస్తవానికంటే తాను చేసిన సంస్కరణను ప్రతి రైతు గుర్తించాలని చెప్పి తాపత్రయం ఎందుకు ఉండదు? దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకొని మీ భూములన్నీగా ప్రైవేటుగా అమ్మేసుకుంటాడు, మొత్తం జగన్ చేతుల్లో పెడుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టి ఆ ఈనాడోడు ఆంధ్రజ్యోతిడు ఎట్లా స్టోరీలు రాసిందో చూసినాం కదా. ఇప్పుడు మళ్ళీ అదే సర్వేను రీసర్వే చేస్తారంట. ఇంకెందుకు బొంగు? ఎందుకంటే ఈ పూర్తయిన 6,800 గ్రామాల్లో అప్పట్లో రైతుల దగ్గర పెద్దగా డబ్బులు వసూలు చేయకుండానే జస్ట్ అయిన ఖర్చుల మందమే తీసుకున్నారు. ఇప్పుడు డిస్ప్యూట్లు చూపించి మన ఉంటారు కదా కింద క్యాడరు, లీడర్లు, కులపోళ్ళు వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి అనమాట ఇవన్నీ. సో రాబోయే రోజుల్లో మరి ఈ సర్వే ఎంత బ్రహ్మాండంగా చేస్తారో, లేకపోతే దీన్ని కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటారో చూడాలి. ఇప్పుడు లాయర్లు, అడ్వకేట్లు,
న్యాయ నిపుణులు ఏం మాట్లాడతారు అప్పట్లో ఈ ల్యాండ్ అంటే తమకు ఈ భూములకు సంబంధించిన కేసులు ఏవి తమ దాకా వస్తలేవన్న కక్కుర్తి గ్రడ్జ్ కారణంగా చాలామంది దీన్ని వ్యతిరేకించారు అన్నమాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు మరి ఆ న్యాయ నిపుణులు వీళ్ళంతా ఏం చెప్తారు, ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. మొత్తం మీద కూటమి సర్కారు యూటర్న్కు ఇదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దీని మీద మరి రేపటి రోజున రైతులు ఏం మాట్లాడతారో కూడా వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.